చూసుకున్న హేమాహేమీలు ఉన్నారు, ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు కోవూరు నుంచి, అది కూడా మీ సొంత నియోజకవర్గం కాదు కదా. సో ఎలా టికెట్ వచ్చిందండి, ఏంటి ఆ విశేషాలు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టిన షర్మిలారెడ్డి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ అభ్యర్థికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడంతో మార్చడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే మీది అక్కంపేట్, అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండి, ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుంది. అండ్ మీరు సర్పంచ్ గా పనిచేస్తున్నారు అక్కంపేటకి, మీ తర్వాత మీ మదర్ ఆవిడ కూడా స్టిల్ షీఈ్ సర్పంచ్. సో అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి అని కంకణం కట్టుకున్నట్టుగా మీ అమ్మగారిని అక్కడ ఆ సర్పంచ్ గా కంటిన్యూ చేస్తూ ఇక్కడ కోవూరుకు వచ్చారు. ఏంటంటే ఎందుకు అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మీరు అక్కడే కంటెస్ట్ చేస్తే ఇంకా బాగుండేదేమో కదా, ఇక్కడికి వచ్చారు, ఏంటి రీజన్? అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫు పోయినసారి పోటీ చేస్తారో ఆ వ్యక్తి నేను మళ్లీ పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను ముందుకు వచ్చినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు మొదట నెల్లూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాలో సిటీకి సంబంధించి మన అప్లికేషన్ వేయడం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి వెళ్లడంతో ఆ టికెట్ మళ్ళీ కోవూరుకి మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ కోవూరుకి సంబంధించి ఒక అభ్యర్థిని అనౌన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, వారిని కాదని మిమ్మల్ని వరించింది ఏంటి? అంటే సెకండ్ లిస్ట్ లో చాలా మంది అభ్యర్థులను మార్చడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు ఎక్కడెక్కడైతే కొంత అభ్యర్థులు మార్చాలని వాళ్ళ యొక్క ప్రచార తీరు వాటిని చూసుకుని నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా నాకు అవకాశం దక్కింది. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 2013లో వైసీపీ, తర్వాత అగైన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి అభిమానులం కాంగ్రెస్ పార్టీ వాదులు మొదటి నుంచి ఏదైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరుతో ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అందరు నాలాంటి యువకులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర విభజన గాయంతో కాంగ్రెస్ పార్టీని వీటందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఏదైతే ఈ రోజు మళ్ళీ తిరిగి విభజనకు సంబంధించినటువంటి పాపం ఆ రోజు మనం అందరం కాంగ్రెస్ నెత్తిన పెట్టాం. కానీ అందులో ప్రతి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీల యొక్క హస్తం ఉండడం, దానివల్ల మనం ఏమనుకున్నామంటే రాష్ట్రాన్ని అంతా కాంగ్రెస్ భరించింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు రాష్ట్ర విభజనకు సంబంధించి. అందులో బీజేపీ బిల్లులు పెట్టినప్పుడు మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పడం, తెలంగాణలో కూడా సోనియా గాంధీని పెద్దమ్మగా, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మగా కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన బిల్లులో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చాలా స్పష్టంగా చాలా హామీలు ఇచ్చింది, ఆ హామీని సాధించడంలో గత 5 తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విఫలమయ్యారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రాంతీయ పార్టీ వల్ల, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధించడంలో కావచ్చు, విభజన బిల్లులో హామీలు కావచ్చు, వీటేటిని కూడా సాధించలేకపోయారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏదైతే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా జోడో యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని. ఈ రోజు ఆ హామీతో మా లాంటి యువకులందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాం. అండ్ నిన్న షర్మిల వచ్చినట్టున్నారు కోవూరు. సో మరి మీ చీఫ్ ఏమన్నారు? చాలా మంచి సక్సెస్ అయినట్టుగా ఉంది సభ. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. షర్మిలారెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేము ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఈరోజు సభను సక్సెస్ చేయడం, కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి మళ్ళీ జనాలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వైపు చూస్తున్నారు, అభ్యర్థి వైపు చూస్తున్నారు. దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అండి, కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడాలి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఒక అభ్యర్థి ఎంపిక కావచ్చు, ఒక పాలసీ డెసిషన్ మేకింగ్ కావచ్చు. ఏదైతే పేదల పార్టీ ఈ రోజు గొప్పగా చాలా ప్రాంతీయ పార్టీలు చెప్తున్నాయి,
సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ని స్టార్ట్ చేసినటువంటి మొదటి పార్టీ. 70 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 200 అయింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పార్టీ అంటే నేను అడుగుతున్నా, ఈ జిల్లాలో అర్హత ఉండి సచివాలయాల్లో అప్లై చేసుకుని పెన్షన్ రాక ఈ రోజుకి దాదాపుగా 6 నెలల నుంచి 8,970. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మళ్ళీ జనం ఎందుకు కాంగ్రెస్ వైపు చూడాలి అనేటటువంటి మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. మా జనం ఓట్లు వేసి రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలనని ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరించి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, అక్రమ మైనింగ్, అప్రజాస్వామిక పరిపాలన, మాట్లాడితే కేసులు పెట్టడం, ఉద్యోగస్తుల్ని బెదిరించడం, భయపెట్టడం, ఇట్లాంటి పరిపాలన చూసి జనాలు ఈ రోజు మళ్ళీ తిరిగి వైసీపీకి ఓటు వేస్తే ఈ ప్రజాస్వామ్యం కూని అవుతుందనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్లారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా సరిగా నడపలేని వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ విధంగా వారసులు అవుతారని అడుగుతున్నా. మీరు అడగచ్చు, 25 లక్షలు పరిమితి పెంచారు, ఆరోగ్యశ్రీ కింద చాలా మార్పులు చేశారు, వ్యాధులు చేశారు. నేను అడుగుతున్నా, ఈ రోజు మనం వెళ్దాం, నెల్లూరు నగరంలో ఉండేటటువంటి 3 ప్రధాన కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ లేదంటే దాని అర్థం మీరు ఆలోచించమని ఈ నెల్లూరు జిల్లా ప్రజల్ని వేడుకుంటున్నా. కాబట్టే ఈ రోజు తిరిగి రాజశేఖర రెడ్డి గారు, నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ మరలా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసమే షర్మిలారెడ్డి గారిని ప్రజా పరిపాలన అందించు అనేటటువంటి ఉద్దేశంతో పిసిసి పగ్గాలు చేపట్టేలా చేసిందేమో అనుకుంటున్నాం. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇటు షర్మిల ఉన్నారు, ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి తనయులే. సో మరి మీ స్టెప్ ఇటు రావడానికి అంటే ఏవైతే ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఉన్నారో, చీఫ్ గా అయ్యారో, ఆ టైంలో మా నాన్నగారి ఆశయాలు ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని కావడం కావచ్చు, ఇలాంటి రకరకాల విషయాలు ఇలాంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇటు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి పురుగొల్పోయా, ఏమనుకోవాలి? చదువుకున్నటువంటి మనం ఎమోషన్స్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుని పార్టీకి డిటాచ్ అవడం జరిగింది. తిరిగి మళ్ళీ విభజన చట్టంలో ఉండేటటువంటి పొందుపరిచిన హామీలు కావచ్చు, అదేవిధంగా దేశ భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు వ్యక్తిగత కక్షలతోనో వ్యక్తిగత ఎజెండాలతోనో వెళ్తాయి తప్ప ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయటం లేటటువంటి ఒక భావన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతలో కలిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యువతకు సంబంధించి ప్రత్యేక హోదాని, సంజీవని, యువతకు బాగుపడాలంటే ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం, 25 మంది ఎంపీలు ఇమ్మని అడిగినప్పుడు 23 మంది ఎంపీలు మీకు ఇచ్చి ప్రజలు మీ వెంట నడిస్తే ఈ రాష్ట్ర యువతకు ఈరోజు దగా చేశారు. ఎంత బాధేస్తుందంటే గ్రామాల్లో ప్రచారంకి వెళ్ళినప్పుడు వాలంటీర్లు అందరూ పీజీలు, బీటెక్లు, ఎంసీఎల్ చేసుకున్న వాళ్ళు 5,000 రూపాయలకు పనిచేస్తున్నారు. మేం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఈ రాష్ట్రంలో యువతకు, మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. యువతకు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఆ రోజు ప్రతి ఇంట్లో బిడ్డ లక్షాధికారి అవుతారు. అంతే తప్ప ఆయన వచ్చే సుచ్చులతో ఇక్కడ ఎవరు లక్షాధికారులు కాకపోగా పెరిగిన ధరల వల్ల, పెరిగిన కరెంటు ఛార్జీల వల్ల, పెరిగినటువంటి బస్ ఛార్జీల వల్ల, అన్నిటి వల్ల కూడా ఈరోజు పేదలు మరింత పేదలయ్యారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలు లక్షాధికారులు కాలేదనేటటువంటి మాట వాస్తవం. సో మీ లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు BRK న్యూస్, తెలుగు సత్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్. షర్మిలారెడ్డి గారికి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టిన షర్మిలారెడ్డి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ అభ్యర్థికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడంతో మార్చడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే మీది అక్కంపేట్, అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండి, ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది. అండ్ మీరు సర్పంచ్ గా పనిచేస్తున్నారు అక్కంపేటకి. మీ తర్వాత మీ మదర్, ఆవిడ కూడా స్టిల్ షీఈ్ సర్పంచ్. సో అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి అని కంకణం కట్టుకున్నట్టుగా మీ అమ్మగారిని అక్కడ సర్పంచ్ గా కంటిన్యూ చేస్తూ ఇక్కడ కోవూరుకు వచ్చారు. ఏంటంటే ఎందుకో అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మీరు అక్కడే కంటెస్ట్ చేస్తే ఇంకా బాగుండేదేమో కదా, ఇక్కడికి వచ్చారు, ఏంటి రీజన్? అక్కడ
అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోయినసారి పోటీ చేశారో ఆ వ్యక్తి నేను మళ్లీ పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను ముందుకు వచ్చినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు మొదట నెల్లూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాలో సిటీకి సంబంధించి మన అప్లికేషన్ వేయడం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి వెళ్లడంతో ఆ టికెట్ మళ్ళీ కోవూరుకి మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ కోవూరుకి సంబంధించి ఒక అభ్యర్థిని అనౌన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, వారిని కాదని మిమ్మల్ని వరించింది ఏంటి? అంటే సెకండ్ లిస్ట్ లో చాలా మంది అభ్యర్థులను మార్చడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు ఎక్కడెక్కడైతే కొంత అభ్యర్థులు మార్చాలని వాళ్ళ యొక్క ప్రచార తీరు వాటిని చూసుకుని నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా నాకు అవకాశం దక్కింది. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 2013లో వైసీపీ, తర్వాత అగైన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి అభిమానులం, కాంగ్రెస్ పార్టీ వాదులం మొదటి నుంచి ఏదైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరుతో ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అందరు నాలాంటి యువకులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర విభజన గాయంతో కాంగ్రెస్ పార్టీని వీటందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఏదైతే ఈ రోజు మళ్ళీ తిరిగి విభజనకు సంబంధించినటువంటి పాపం ఆ రోజు మనం అందరం కాంగ్రెస్ నెత్తిన పెట్టాం. కానీ అందులో ప్రతి ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీల యొక్క హస్తం ఉండడం, దానివల్ల మనం ఏమనుకున్నామంటే రాష్ట్రాన్నంతా కాంగ్రెస్ భరించింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు రాష్ట్ర విభజనకు సంబంధించి. అందులో బీజేపీ బిల్లులు పెట్టినప్పుడు మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పడం, తెలంగాణలో కూడా సోనియా గాంధీని పెద్దమ్మగా, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మగా కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన బిల్లులో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చాలా స్పష్టంగా చాలా హామీలు ఇచ్చింది, ఆ హామీని సాధించడంలో గత 5 తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విఫలమయ్యారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రాంతీయ పార్టీ వల్ల, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధించడంలో కావచ్చు, విభజన బిల్లులో హామీలు కావచ్చు, వీటేటిని కూడా సాధించలేకపోయారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏదైతే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా జోడో యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని. ఈ రోజు ఆ హామీతో మా లాంటి యువకులందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాం. అండ్ నిన్న షర్మిల వచ్చినట్టున్నారు కోవూరు. సో మరి మీ చీఫ్ ఏమన్నారు? చాలా మంచి సక్సెస్ అయినట్టుగా ఉంది సభ. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. షర్మిలారెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేము ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఈరోజు సభను సక్సెస్ చేయడం, కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి మళ్ళీ జనాలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వైపు చూస్తున్నారు, అభ్యర్థి వైపు చూస్తున్నారు. దానికి ఇదొక ఉదాహరణ. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అండి, కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడాలి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఒక అభ్యర్థి ఎంపిక కావచ్చు, ఒక పాలసీ డెసిషన్ మేకింగ్ కావచ్చు. ఏదైతే పేదల పార్టీ ఈ రోజు గొప్పగా చాలా ప్రాంతీయ పార్టీలు చెప్తున్నాయి, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ని స్టార్ట్ చేసినటువంటి మొదటి పార్టీ, 70 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 200 అయింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పార్టీ అంటున్నా. నేను అడుగుతున్నా, ఈ జిల్లాలో అర్హత ఉండి సచివాలయాల్లో అప్లై చేసుకుని పెన్షన్ రాక ఈ రోజుకి దాదాపుగా 6 నెలల నుంచి 8,970. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మళ్ళీ జనం ఎందుకు కాంగ్రెస్ వైపు చూడాలి అనేటటువంటి మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. మా జనం ఓట్లు వేసి రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలనని ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరించి అధికారం ఇస్తే, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, అక్రమ మైనింగ్, అప్రజాస్వామిక పరిపాలన, మాట్లాడితే కేసులు పెట్టడం, ఉద్యోగస్తుల్ని బెదిరించడం, భయపెట్టడం, ఇట్లాంటి పరిపాలన చూసి జనాలు ఈ రోజు మళ్ళీ తిరిగి వైసీపీకి ఓటు వేస్తే ఈ ప్రజాస్వామ్యం కూని అవుతుందనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్లారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా సరిగా నడపలేని వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి ఏ విధంగా వారసులు అవుతారని అడుగుతున్నా. మీరు అడగచ్చు, 25 లక్షలు పరిమితి పెంచారు, ఆరోగ్యశ్రీ కింద చాలా మార్పులు చేశారు, వ్యాధులు చేశారు. నేను అడుగుతున్నా,
ఈరోజు మనం వెళ్దాం. నెల్లూరు నగరంలో ఉండేటటువంటి 3 ప్రధాన కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ లేదంటే దాని అర్థం మీరు ఆలోచించమని ఈ నెల్లూరు జిల్లా ప్రజల్ని వేడుకుంటున్నా. కాబట్టి ఈరోజు తిరిగి రాజశేఖర రెడ్డి గారు, నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ మరలా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసమే షర్మిలారెడ్డి గారిని ప్రజా పరిపాలన అందించు అనేటటువంటి ఉద్దేశంతో పిసిసి పగ్గాలు చేపట్టేలా చేసిందేమో అనుకుంటున్నాం. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇటు షర్మిల ఉన్నారు, ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి తనయులే. సో మరి మీ స్టెప్ ఇటు రావడానికి అంటే ఏవైతే ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఉన్నారో, చీఫ్ గా అయ్యారో, ఆ టైంలో మా నాన్నగారి ఆశయాలు ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని కావడం కావచ్చు, ఇలాంటి రకరకాల విషయాలు ఇలాంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇటు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి పురుగొల్పోయా ఏమనుకోవాలి? చదువుకున్నటువంటి మనం ఎమోషన్స్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుని పార్టీకి డిటాచ్ అవడం జరిగింది. తిరిగి మళ్ళీ విభజన చట్టంలో ఉండేటటువంటి పొందుపరిచిన హామీలు కావచ్చు, అదేవిధంగా దేశ భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు వ్యక్తిగత కక్షలతోనో వ్యక్తిగత ఎజెండాలతోనో వెళ్తాయి తప్ప ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయటం లేటటువంటి ఒక భావన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువతలో కలిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యువతకు సంబంధించి ప్రత్యేక హోదాని సంజీవని, యువతకు బాగుపడాలంటే ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం, 25 మంది ఎంపీలు ఇమ్మని అడిగినప్పుడు 23 మంది ఎంపీలు మీకు ఇచ్చి ప్రజలు మీ వెంట నడిస్తే ఈ రాష్ట్ర యువతకు ఈరోజు దగా చేశారు. ఎంత బాధేస్తుందంటే గ్రామాల్లో ప్రచారంకి వెళ్ళినప్పుడు వాలంటీర్లు అందరూ పీజీలు, బీటెక్లు, ఎంసీఎల్ చేసుకున్న వాళ్ళు 5,000 రూపాయలకు పనిచేస్తున్నారు. మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఈ రాష్ట్రంలో యువతకు, మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. యువతకు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఆ రోజు ప్రతి ఇంట్లో బిడ్డ లక్షాధికారి అవుతారు. అంతే తప్ప ఆయన వచ్చే సుచ్చులతో ఇక్కడ ఎవరు లక్షాధికారులు కాకపోగా పెరిగిన ధరల వల్ల, పెరిగిన కరెంటు ఛార్జీల వల్ల, పెరిగినటువంటి బస్ ఛార్జీల వల్ల, అన్నిటి వల్ల కూడా ఈరోజు పేదలు మరింత పేదలయ్యారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలు లక్షాధికారులు కాలేదనేటటువంటి మాట వాస్తవం. సో మీ లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు బిఆర్కే న్యూస్, తెలుగు సత్తా. ఎంపిక చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టిన షర్మిలారెడ్డి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ అభ్యర్థికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడంతో మార్చడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే మీది అక్కంపేట్, అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండి, ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది. అండ్ మీరు సర్పంచ్ గా పనిచేస్తున్నారు అక్కంపేటకి. మీ తర్వాత మీ మదర్, ఆవిడ కూడా స్టిల్ షీఈ్ సర్పంచ్. సో అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి అని కంకణం కట్టుకున్నట్టుగా మీ అమ్మగారిని అక్కడ సర్పంచ్ గా కంటిన్యూ చేస్తూ ఇక్కడ కోవూరుకు వచ్చారు. ఏంటంటే ఎందుకు అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మీరు అక్కడే కంటెస్ట్ చేస్తే ఇంకా బాగుండేదేమో కదా, ఇక్కడికి వచ్చారు, ఏంటి రీజన్? అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫు పోయినసారి పోటీ చేశారో ఆ వ్యక్తి నేను మళ్లీ పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను ముందుకు వచ్చినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు మొదట నెల్లూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాలో సిటీకి సంబంధించి మనం అప్లికేషన్ వేయడం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి వెళ్లడంతో ఆ టికెట్ మళ్ళీ కోవూరుకి మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ కోవూరుకి సంబంధించి ఒక అభ్యర్థిని అనౌన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, వారిని కాదని మిమ్మల్ని వరించింది ఏంటి? అంటే సెకండ్ లిస్ట్ లో చాలా మంది అభ్యర్థులను మార్చడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు ఎక్కడెక్కడైతే కొంత అభ్యర్థులు మార్చాలని వాళ్ళ యొక్క ప్రచార తీరు వాటిని చూసుకుని నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా నాకు అవకాశం దక్కింది. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 2013లో వైసీపీ, తర్వాత అగైన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి అభిమానులం, కాంగ్రెస్ పార్టీ వాదులు మొదటి నుంచి ఏదైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరుతో ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అందరు నాలాంటి యువకులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర విభజన గాయంతో కాంగ్రెస్ పార్టీని వీటి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఏదైతే ఈ రోజు మళ్ళీ తిరిగి
విభజనకు సంబంధించినటువంటి పాపం ఆ రోజు మనం అందరం కాంగ్రెస్ నెత్తిన పెట్టాం. కానీ అందులో ప్రతి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీల యొక్క హస్తం ఉండడం, దానివల్ల మనం ఏమనుకున్నామంటే రాష్ట్రాన్ని అంతా కాంగ్రెస్ భరించింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు రాష్ట్ర విభజనకు సంబంధించి. అందులో బీజేపీ బిల్లులు పెట్టినప్పుడు మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పడం, తెలంగాణలో కూడా సోనియా గాంధీని పెద్దమ్మగా, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మగా కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన బిల్లులో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చాలా స్పష్టంగా చాలా హామీలు ఇచ్చింది, ఆ హామీని సాధించడంలో గత 5 తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విఫలమయ్యారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రాంతీయ పార్టీ వల్ల, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధించడంలో కావచ్చు, విభజన బిల్లులో హామీలు కావచ్చు, వీటేటిని కూడా సాధించలేకపోయారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏదైతే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా మీకోసం వచ్చా, నియోజకవర్గం మీదకు అవగాహన ఉంది, ప్రశాంతమైన నియోజకవర్గం ఉంటుంది, అక్రమ కేసులు లేని నియోజకవర్గం ఉంటుంది, అక్రమ మైనింగ్ లేని నియోజకవర్గం ఉంటుంది, అన్ని పేదల పార్టీ, సంక్షేమంతో ముందుకు వస్తున్నాం, మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం. ఒక్కసారి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రజల్ని. అంటే వాళ్ళు కూడా అంటున్నారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అయినప్పటికీ కూడా వైసీపీ ఎప్పుడు సంక్షేమం వైపు ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా రాష్ట్రంలో ఎవరైతే కొంతమంది ఉంటారో పార్టీస్ కావచ్చు, నాయకులు కావచ్చు అంటూ ఉంటారు. అండ్ ఇటు టీడీపీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవి సూపర్ 6 అమలు చేయాలంటే ఒక 20 లక్షల కోట్ల రూపాయలు అవసరం అంటున్నారు. మరి మీది కూడా చూసుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ గ్యారంటీస్ 2024 వీటన్నింటికి రాష్ట్ర బడ్జెట్ అలో చేస్తుంది అంటారా? ఒకటండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప్రభుత్వం అనేది ఎందుకంటే సంక్షేమం నిజంగా ఏ పేదకి అవసరం ఉందో దాన్ని చేస్తే ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారు. ఈరోజు అమ్మఒడి నేను అడుగుతున్నా, కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి అమ్మఒడి వేయడం అనేది కరెక్టా? ఇది ప్రజల సొమ్ము. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తెచ్చాడు. ఏమని? ప్రతి సచివాలయ ఉద్యోగ అకౌంట్లో 200 వేశాడు, వాలంటీర్ల అకౌంట్లో 200 రూపాయలు వేసి సాక్షి పేపర్ కొనమని చెప్పినటువంటి వ్యక్తి, ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇట్లాంటి ఆలోచన రావడం. రెండోది, నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలని పేపర్లో యాడ్లు, అది కూడా సాక్షి పేపర్లో యాడ్లు. ఇసుకలో ఎవడన్నా నాణ్యమైన ఇసుక ఉంటుందండి? దానికి కూడా ఇసుక నుంచి తైలం బెండొచ్చని నిరూపించినటువంటి ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ మనం ఓట్లేస్తున్నాం. రెండు, మద్యం పాలసీ. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? మరి ఈ రోజు మేనిఫెస్టో నుంచి ఎందుకు తీసేసావు? ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదా అక్క చెల్లెమ్మ, ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ముందు క్షమాపణ చెప్పి ఓటు అడగాలి. నేను పొరపాటు చేశాను, మద్యపాన నిషేధం చెప్పాను, ఈ రోజు మళ్ళీ మేనిఫెస్టో నుంచి తీసేశాను, నేను మళ్ళీ మద్యం అమ్ముకొని అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేయాలి, ఈ రాష్ట్రానికి ఇంకా గతి లేదు అని చెప్పాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ రోజు నాసి రకం మద్యం తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి అక్క చెల్లెమ్మల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా ఈ రోజు సంక్షేమం అంటే దాని సంక్షేమం అంటారా? ఆ మద్యమని నిన్ను ఎవడు సంక్షేమం ఇవ్వమని అడిగారు? పేదల ప్రజల ఆరోగ్యం కన్నా కూడా నీ సంక్షేమము, నీ ఓటు బ్యాంకు, నీ కుర్చీ ముఖ్యమైనది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా నీకు శ్రద్ధ లేదంటే ఎంత బాధేస్తుందండి. అంటే ఇక్కడ కూడా చూస్తున్నాం, కొంత ఇసుక వెళ్తున్న పరిస్థితి నేను చూస్తున్నా. నేను ఇక్కడ మేము బీఆర్కే న్యూస్ ఇటు తిరిగినప్పుడు మేము చూసింది. సో మరి ఇక్కడ ఎవరైనా పేదలు ఇళ్లు కట్టుకోవాలంటే 5,000 రూపాయలు ఒక ట్రాక్టర్ లారీ, దీనికి ఇంత పెట్టగలరు అంటారా? సమస్య ప్రకృతి వనరులను ఎవరైతే ధ్వంసం చేస్తారో ప్రకృతి క్షమించదనే దానికి ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 7 కొండలు, వెంకటేశ్వర స్వామి కాడ ఉండే 7 కొండలు కూడా లోడ్ అమ్మేస్తారు. చూస్తున్నారు కదా మీరు వచ్చేటప్పుడు దారిలో కొండలన్నీ ఏ విధంగా అయితే చేస్తున్నారో మైనింగ్. ఎందుకు చెప్తున్నామంటే మనం ఒక మంచి పరిపాలన ఇవ్వమని నీకు ఓటు వేస్తే నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా నిద్ర లేస్తే మనం మద్యం అమ్ముకుందామా, ఇసుక అమ్ముకుందామా, చేపలు అమ్ముకుందామా, లేదనుకుంటే అసలు ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పెడితే అక్కడ మేనేజ్మెంట్ లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా పెట్టినటువంటి ఘనుడు, ఎన్ఆర్ఐ కోటా పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మాట్లాడితే అదేమంటే చంద్రబాబు కాబట్టి ఎదురుగాడు. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు విఫలమయ్యాడు కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అరాచక పాలన చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలో నామినేషన్ లేకుండా జెండా కింద పడేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు అడగాలి ఈ మాట.
కాబట్టి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి షర్మిలారెడ్డి గారు న్యాయయాత్ర పేరులో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎదిరించేదానికి వచ్చినటువంటి వీర మహిళ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆమె వెంట మేము నడుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి ఆదరించమని కోరుతున్నాం. అండ్ ఫైనల్ గా కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? కోవూరు నియోజకవర్గ ప్రజలకి నేను నమస్కరించి ఓటర్ మహాశైలి చెప్పేది ఏంటంటే, సమయాభావం వల్ల నేను ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి. మీరు కోరుకున్న పరిపాలన నేను చేస్తాను. లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. అవే కాకుండా ప్రతి సమస్యకి సరైన సమయంలో పరిష్కారం చేసేదానికి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. కాబట్టి నన్ను ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తల ఇబ్బందులు తెలిసిన వాడిని, మన అభిప్రాయాలకు ఈ ప్రాంతీయ పార్టీలో విలువలు ఉండవు. కాబట్టి జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారు. మీ అందరికీ అభద్రతా భావం పోవాలంటే అది ఒక హస్తంతోనే సాధ్యం. ఈ అభయ హస్తం వైపు చూడండి, కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి. రాజశేఖర రెడ్డి గారి కలలకన్న స్వర్ణ యుగం ఈ రాష్ట్రంలో ఈ కోవూరు నియోజకవర్గంలో తీసుకొస్తాను మాటిస్తూ సెలవు తీసుకుంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిమ్మల్ని విజయం వరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో విత్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా. వచ్చిందా? పర్లేదా? పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టిన షర్మిలారెడ్డి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మొదటిగా ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ అభ్యర్థికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడంతో మార్చడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే మీది అక్కంపేట్, అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండి, ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టుంది. అండ్ మీరు సర్పంచ్ గా పనిచేస్తున్నారు అక్కంపేటకి. మీ తర్వాత మీ మదర్, ఆవిడ కూడా స్టిల్ షీఈ్ సర్పంచ్. సో అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి అని కంకణం కట్టుకున్నట్టుగా మీ అమ్మగారిని అక్కడ సర్పంచ్ గా కంటిన్యూ చేస్తూ ఇక్కడ కోవూరుకు వచ్చారు. ఏంటంటే ఎందుకు అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో మీరు అక్కడే కంటెస్ట్ చేస్తే ఇంకా బాగుండేదేమో కదా, ఇక్కడికి వచ్చారు, ఏంటి రీజన్? అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫు పోయినసారి పోటీ చేస్తారో ఆ వ్యక్తి నేను మళ్లీ పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను ముందుకు వచ్చినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు మొదట నెల్లూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నెల్లూరు జిల్లాలో సిటీకి సంబంధించి మన అప్లికేషన్ వేయడం జరిగింది. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి వెళ్లడంతో ఆ టికెట్ మళ్ళీ కోవూరుకి మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ కోవూరుకి సంబంధించి ఒక అభ్యర్థిని అనౌన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, వారిని కాదని మిమ్మల్ని వరించింది ఏంటి? అంటే సెకండ్ లిస్ట్ లో చాలా మంది అభ్యర్థులను మార్చడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు ఎక్కడెక్కడైతే కొంత అభ్యర్థులు మార్చాలని వాళ్ళ యొక్క ప్రచార తీరు వాటిని చూసుకుని నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా నాకు అవకాశం దక్కింది. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 2013లో వైసీపీ, తర్వాత అగైన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి అభిమానులం, కాంగ్రెస్ పార్టీ వాదులం మొదటి నుంచి ఏదైతే రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరుతో ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం అందరు నాలాంటి యువకులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర విభజన గాయంతో కాంగ్రెస్ పార్టీని వీటందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఏదైతే ఈ రోజు మళ్ళీ తిరిగి విభజనకు సంబంధించినటువంటి పాపం ఆ రోజు మనం అందరం కాంగ్రెస్ నెత్తిన పెట్టాం. కానీ అందులో ప్రతి ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీల యొక్క హస్తం ఉండడం, దానివల్ల మనం ఏమనుకున్నామంటే రాష్ట్రాన్నంతా కాంగ్రెస్ భరించింది. మొట్టమొదటిగా చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు రాష్ట్ర విభజనకు సంబంధించి. అందులో బీజేపీ బిల్లులు పెట్టినప్పుడు మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పడం, తెలంగాణలో కూడా సోనియా గాంధీని పెద్దమ్మగా, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని చిన్నమ్మగా కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజన బిల్లులో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చాలా స్పష్టంగా చాలా హామీలు ఇచ్చింది, ఆ హామీని సాధించడంలో గత 5 తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విఫలమయ్యారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రాంతీయ పార్టీ వల్ల, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధించడంలో కావచ్చు, విభజన బిల్లులో హామీలు కావచ్చు, వీటేటిని కూడా సాధించలేకపోయారు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలన్నా
కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఏదైతే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో భాగంగా జోడో యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని. ఈ రోజు ఆ హామీతో మా లాంటి యువకులందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాం. అండ్ నిన్న షర్మిల వచ్చినట్టున్నారు కోవూరు. అవునండి. సో మరి మీ చీఫ్ ఏమన్నారు? చాలా మంచి సక్సెస్ అయినట్టుగా ఉంది సభ. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక బహిరంగ సభ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. షర్మిలారెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారు, ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేము ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఈరోజు సభను సక్సెస్ చేయడం, కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి మళ్ళీ జనాలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వైపు చూస్తున్నారు, అభ్యర్థి వైపు చూస్తున్నారు. దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అండి, కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడాలి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఒక అభ్యర్థి ఎంపిక కావచ్చు, ఒక పాలసీ డెసిషన్ మేకింగ్ కావచ్చు. ఏదైతే పేదల పార్టీ ఈ రోజు గొప్పగా చాలా ప్రాంతీయ పార్టీలు చెప్తున్నాయి, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ని స్టార్ట్ చేసినటువంటి మొదటి పార్టీ. 70 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 200 అయింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పార్టీ అంటున్నా. నేను అడుగుతున్నా, ఈ జిల్లాలో అర్హత ఉండి సచివాలయాల్లో అప్లై చేసుకుని పెన్షన్ రాక ఈ రోజుకి దాదాపుగా 6 నెలల నుంచి 8,970. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మళ్ళీ జనం ఎందుకు కాంగ్రెస్ వైపు చూడాలి అనేటటువంటి మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. మా జనం ఓట్లు వేసి రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలనని ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరించి అధికారం ఇస్తే, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారం, ఇసుక వ్యాపారం, అక్రమ మైనింగ్, అప్రజాస్వామిక పరిపాలన, మాట్లాడితే కేసులు పెట్టడం, ఉద్యోగస్తుని బెదిరించడం, భయపెట్టడం, ఇట్లాంటి పరిపాలన చూసి జనాలు ఈ రోజు మళ్ళీ తిరిగి వైసీపీకి ఓటు వేస్తే ఈ ప్రజాస్వామ్యం కూని అవుతుందనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్లారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా సరిగా నడపలేని వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డికి ఏ విధంగా వారసులు అవుతారని అడుగుతున్నా. మీరు అడగచ్చు, 25 లక్షలు పరిమితి పెంచారు, ఆరోగ్యశ్రీ కింద చాలా మార్పులు చేశారు, వ్యాధులు చేశారు. నేను అడుగుతున్నా, ఈ రోజు మనం వెళ్దాం, నెల్లూరు నగరంలో ఉండేటటువంటి 3 ప్రధాన కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ లేదంటే దాని అర్థం మీరు ఆలోచించమని ఈ నెల్లూరు జిల్లా ప్రజల్ని వేడుకుంటున్నా. కాబట్టి ఈ రోజు తిరిగి రాజశేఖర రెడ్డి గారు, నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ మరలా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసమే షర్మిలారెడ్డి గారిని ప్రజా పరిపాలన అందించు అనేటటువంటి ఉద్దేశంతో పిసిసి పగ్గాలు చేపట్టేలా చేసిందేమో అనుకుంటున్నాం. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇటు షర్మిల ఉన్నారు, ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి తనయులే. సో మరి మీ స్టెప్ ఇటు రావడానికి, అంటే ఏవైతే ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఉన్నారో, చీఫ్ గా అయ్యారో, ఆ టైంలో మా నాన్నగారి ఆశయాలు ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని కావడం కావచ్చు, ఇలాంటి రకరకాల విషయాలు ఇలాంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇటు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి పురుగొల్పోయా, ఏమనుకోవాలి? చదువుకున్నటువంటి మనం ఎమోషన్స్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుని పార్టీకి డిటాచ్ అవడం జరిగింది. తిరిగి మళ్ళీ విభజన చట్టంలో ఉండేటటువంటి పొందుపరిచిన హామీలు కావచ్చు, అదేవిధంగా దేశ భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు వ్యక్తిగత కక్షలతోనో వ్యక్తిగత ఎజెండాలతోనో వెళ్తాయి తప్ప ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయటం లేటటువంటి ఒక భావన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువతలో కలిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యువతకు సంబంధించి ప్రత్యేక హోదాని సంజీవని, యువతకు బాగుపడాలంటే ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం, 25 మంది ఎంపీలు ఇమ్మని అడిగినప్పుడు 23 మంది ఎంపీలు మీకు ఇచ్చి ప్రజలు మీ వెంట నడిస్తే ఈ రాష్ట్ర యువతకు ఈరోజు దగా చేశారు. ఎంత బాధేస్తుందంటే గ్రామాల్లో ప్రచారంకి వెళ్ళినప్పుడు వాలంటీర్లు అందరూ పీజీలు, బీటెక్లు, ఎంసీఎల్ చేసుకున్న వాళ్ళు 5,000 రూపాయలకు పనిచేస్తున్నారు. మేం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఈ రాష్ట్రంలో యువతకు, మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. యువతకు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఆ రోజు ప్రతి ఇంట్లో బిడ్డ లక్షాధికారి అవుతారు. అంతే తప్ప ఆయన వచ్చే సుచ్చులతో ఇక్కడ ఎవరు లక్షాధికారులు కాకపోగా పెరిగిన ధరల వల్ల, పెరిగిన కరెంటు ఛార్జీల వల్ల, పెరిగినటువంటి బస్ ఛార్జీల వల్ల, అన్నిటి వల్ల కూడా ఈరోజు పేదలు మరింత పేదలయ్యారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలు లక్షాధికారులు కాలేదనేటటువంటి మాట వాస్తవం. సో మీ లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి,
కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దారురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.